చూద్దాం. ఉమ్, సో ఇప్పుడు భూ భావ్ ఈ సా ఇలా ఉంది కదా. ఉమ్, ఉమ్. దీంట్లో ఫస్ట్ మొదటి ధాతువుని ఏమన్నాము? అభ్యాసం. అభ్యాసం. సో ఈ సూత్రం ఏం చెప్తుంది? మన సూత్రము ఓహో పుయంజ పరే. ఓహో పుయంజ ఉమ్, పరే ఏం చెప్తుంది? అభ్యాసములో ఉన్నటువంటి ఉకారానికి ఇకారాదేశం అంటుంది. అవునా? ఉమ్, ఉమ్. ఇలా రావాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏమన్నది? దానికి పరంగా పవర్గం ఉండాలంట. తర్వాత ఏముండాలంట? అవర్ణం ఉండాలి, అపరం ఉండాలి. ఓకే, ఉమ్. అపరం ఉండాలి. అపరే. తర్వాత ఏమన్నది? సన్. సన్ పరే. ఏమన్నది? సన్ సంపరే. పరే. పరే. పరే కాదు, పరహ. సన్ పరహ. ఓకే, అవర్గం అపరే. ఉండాలి, అవర్గం ఉండాలి, సన్పరంగా ఉండాలి. సో అదనమాట కదా. పవర్గం ఉండాలి. పవర్గము భా. భా అనేది పవర్గమేనా? ఉమ్, ఉమ్. పవర్గమే. తర్వాత ఇది పవర్గమే. తర్వాత అపరం ఉండాలి, అంటే అకారం అనేది పరంగా ఉండాలి. ఉందా? పరంగా. ఉమ్, ఉంది. అకారం ఉంది. అకారం అంటే ఏంటి? ఆ లేదా ఆ, రెండు అన్నమాట. ఆ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత సన్న పరంగా ఉండాలి. సన్ అనేది ఎక్కడ అని చెప్పలేదు, పరంగా ఉండాలి అంతే దానికి. ఓకే, నా పక్కనే ఉండు అట్లా అదేం లేదు కదా. సో ఏంటి పరంగా? ఈ సన్తోనే చెయ్యాలి నువ్వు క్రియ అనేది. ఓకే, క్రియ దేంతో చేస్తున్నాం మనం? సన్తోనే చేస్తున్నామా? ఉమ్. సన్ అంతంగా అవును. అన్నమాట. ఉందా? ఉమ్. ఉంది. 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 ఈ మూడు కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి ఉకారానికి ఇకారం చేసుకోవచ్చా అభ్యాసంలో? చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు భూ అనేది ఏమైంది? అది భీ అయింది. అవునా? ఉమ్. సో మనము అభ్యాస కార్యాలు కొన్ని చూసాము. హ్రస్వం అది దీర్ఘం ఉంటే హ్రస్వం చేయడము, మహాప్రాణం ఉంటే అల్ప అల్ప ప్రాణం. అల్ప ప్రాణం ప్రాణం చేస్తాం. చేయడం. సో ఇప్పుడు భీ. భీ ఉంటే ఏం చేస్తాం? బి. ఉమ్, అవునా? ఉమ్. తర్వాత ఇప్పుడు ఈ సా కనిపిస్తుంది. ఈ సా కనిపిస్తే దీన్ని సాని ఏం చేస్తాము? షా. అవునా? ఉమ్. సాను, షా. చేస్తామా? ఉమ్. చేస్తాం. చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది? బిభావి ష. ఏమైనది? భావిష. భావిష అయింది. భావిష. బిభావిష అయింది. ఇప్పుడు అదేంటిది? ఎలాంటి ధాతువు అది? సన్న అర్థంలో ఆతిదేశిక. ఆదిదేశిక ధాతువు. బి భావి ష. అవునా? భావిష. సో ఇప్పుడు అది ఏమైంది? విభావిష. ఇప్పుడు భావిలో సో భావు అన్నాము. భావు ఈ ఇలా వచ్చింది కదా. సో దీనికి ఏం జరగాలి? ఏమి జరగదు ఇక్కడ. అవునా? కలపడమే. మరి భావి, భావే, భావయ రావాలి కదా. సో భావి ఈ ఉంది ఉంటేనే అది వస్తుంది. అవునా? అంటే ఇప్పుడు ఏమైంది? భావు ఈ నిచ్చి వచ్చింది కదా, ఈ వచ్చింది. భావి తర్వాత సా అలాగే ఉంచుదాము. భావ ఇష రావాలి మనకు కదా. భావయిష అంటే నిచ్చు. ఇక్కడ పిపావ ఇషతి ఎలా చేసాం మనం? పావ ఇషతి వచ్చింది కదా మనకు. వచ్చింది. పావే ఈ ఉంది కదండి, దాంట్లో పావయ్య వచ్చింది. ఏచోయవాయావహ చేశాము. పావయ్య. ఇక్కడ పూంగులో మనకి ఈ సన్నులో నుంచి ఈ వచ్చింది కాబట్టి ఇది వచ్చింది కదా. సన్నులో ఇప్పుడు పావి వచ్చింది కదా. పావి అనేది కొత్త ధాతు వచ్చింది. తర్వాత ఏం తీసుకొచ్చాం? సన్న తీసుకొచ్చాం. అవునా? తీసుకొస్తే ఈ సన్ ఇప్పుడు ఇది తీసుకొస్తే ఇక్కడ ఈ ఆర్ధధాతుకం కాబట్టి ఇక్కడ ఇట్ వచ్చిందండి. అక్కడ ఇట్ వచ్చింది. సో అట్లాగే ఇప్పుడు కూడా దీంట్లో కూడా అంతే. భూ అనేది ఏమైనది? భావి అయింది కదా. భావి. భావి తర్వాత మనకి సన్ వచ్చింది.
ఇప్పుడు భావి తర్వాత సన్ వచ్చింది అంటే ఏంటిది? భావ్. ఈ ఆ, ఇప్పుడు భావి తర్వాత సన్ అంటే ఏంటి? ఇప్పుడు మొత్తం వేరే అయిపోయింది ఇది ఇక్కడ కదా. సో భావి కొత్త ధాతువు వచ్చింది కాబట్టి సన్ వస్తుంది, ఇక్కడ ఇట్ ఆగమం వస్తుంది. అర్థమైందా? సో భూకి డైరెక్ట్ గా సన్ ఉన్నప్పుడు ఇట్ రాదు. ఓకే, ఓహో అర్థమైంది భూకి సన్ ఉన్నప్పుడు ఇట్ రాదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ధాతువు ఉంది, మనం అదే చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు భావి డిరైవ్డ్ ధాతువు, డిరైవ్డ్ ధాతువుకి అక్కడ ఆపలేదు కదా. ఓకే అర్థమైంది. ఇట్ ఆగమం కొత్త ధాతువు కాబట్టి ఇక్కడ సన్ వచ్చింది. వచ్చింది. సన్ కాదు, ఈ ఇకారం ఇట్ వచ్చింది, ఇట్ ఈ ఆగమం ఇట్ వచ్చింది. అది. సో ఓకే, సో కొత్త బి భావి ఈ సన్ ఇలా ఉంది. ఓకేనా? బి అంటే ఉకారాంత రుకారాంత ధాతువులకు ఇట్టారు రాదు అని. రాదు అన్నాం, కానీ ఇక్కడ ఈ ఉకారాంత ధాతువు కాదు, ఇది ఏ ధాతువు? ఇప్పుడు కొత్త ధాతువు కదా, భావి అనేది కొత్త ధాతువు. కొత్త ధాతువు వచ్చింది. అది కొత్త ధాతువు కాబట్టి భావికి ఇక్కడ ఈ ఉంది. సో భావే గుణమైంది, అవునా? సో భావే ఈ ఇది మన అందుకనే నిచ్చి తీసుకున్నాం అనమాట. నిచ్చి తీసుకుంటే ఇలా చేయొచ్చు, డైరెక్ట్ చేయడానికి లేదు కదా. అర్థమైందా? డైరెక్ట్ గా సన్ రానివ్వదు. ఎందుకు? ఉకారాంత రికారాంత ధాతువులకు శ్రీకః కితి అని చెప్పుకున్నాం కదా, అవునా? ఆపింది, అది ఆపింది. అది ఆపేసింది. ఇక్కడ మరి ఊకారాంత ధాతువు ఎక్కడుంది? లేదు, ఉకారాంతము లేదు, రికారాంతము లేదు. భావి కొత్త ధాతువు వచ్చింది అది, అవునా? సో దీనికి ఇక్కడ ఎవరు ఆపట్లేదు, అందుకని ఓకే అర్థమైంది. భావి ఈ సన్. ఓకే, సో ఇప్పుడు భావే గుణము, ఇది ఆర్ధధాతుకస్య ఏడవలాదేహే అది కాదు, దాని ద్వారా ఇకారం వచ్చింది. తర్వాత ఇది ఆర్ధధాతుకం కాబట్టి గుణమయ్యింది. సార్వధాతుక ఆర్ధధాతుక యోహో కదా. సో భావే తర్వాత ఏంటి? భావే తర్వాత ఏజ్ తర్వాత అచ్చు, భావయ తర్వాత భావయి, అవునా? భావ్ ఇక్కడ ఏకేంటి? ఆ య్ ఈ సా. సో ఇప్పుడు భావయి ఏమైంది? అది భావయి. ఓకే, భావయి అర్థమైందా? భావ్ అయ్ ఈ సా. ఇక్కడ సా, ఈ సాకి పూర్వం ఈ ఉంది, ఈ ఉంది కాబట్టి ఇది ఏమైపోతుంది? షా అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది? అది షా. ఇక్కడ అభ్యాసంలో ఏముంది? బి, అది రాసేసుకోండి. బిభావ యష. ఇప్పుడు తిప్పు తీసుకురండి, అయిపోయింది. షప్పు తిప్పు తర్వాత తి పెట్టేసాను డైరెక్ట్గా కదా. ఆ తి ఇక్కడ ఆ ఉంది, అక్కడ ఆ ఉంది, అతో గుణే వస్తుంది. అతో గుణే వచ్చేసి ఏం చేస్తుంది? పరరూపం. సో పరరూపం వచ్చేసి వచ్చేసింది. బిభావ యషతి వచ్చిందా? వచ్చింది. బిభావ యషతి ఇది రూపం. సో ఇక్కడ మనకి ఉన్న రూపం చూడండి, ఇది వి కాదు, ఇది బి అనమాట. అది ఇక్కడ మధ్యలో గీత పోయింది. ఓకే, వి ఎలా వస్తుంది? రానే రాదు అది. సో బిభావ యషతి. ఓకే, అర్థమైందా? ఇదంతా కూడా ఇది పవర్గములో ఉన్నటువంటి పకారముతో, ఇది భకారముతో. సో తర్వాత ఇక్కడ ఏంటిది? యకారముతో. ఎన్ వర్ణాలు ఇవి. ఓకే, ఎన్ వర్ణాలతో. ఎన్నులో ఏం చెప్పుకున్నాము? ఎన్ ప్రత్యాహార వర్ణంలో యా, వా, రా, లా ఇవి వస్తాయి కదా, అవునా? వీటికి ఏముండాలి? ధాతువులో ఉకారం ఉండాలి, ఉకారం కానీ రికారం కానీ ఉండాలి. సో ఉకారంతో ఉన్న ధాతువులు చూసుకుంటే ఇవి ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? అర్థమైందండి. అంటే డైరెక్ట్ సన్తో చేస్తుంటే అది రానివ్వదు. ఎవరు రానివ్వరు? శ్రుకః కితి. శ్రుకః కితి అది రానివ్వదు. అయితే ఇప్పుడు భూ నిచ్ ఉంది, ఈ నిచ్ ఉంటే దాన్ని ఏం చేయదు అది. ఓకే, డైరెక్ట్ సన్ ఉన్నప్పుడే ఈకారాన్ని తీసేస్తుంది. ఇప్పుడు భూ నిచ్ చేసిన తర్వాత ఏమైంది? అది కొత్త ధాతువు ఏర్పడింది, భావి, అవునా? భావి తర్వాత సన్ ఉంది కాబట్టి సన్కి ఏంటి? వలాది ప్రత్యయం కాబట్టి దానికి ఏమి రావాలి? ఇడాగమం, అవునా? ఇడాగమం రావాలి అంటే ఈ భూ డైరెక్ట్ లేదు, అక్కడ ఏముంది? అది డిరైవ్డ్ ధాతువు ఉంది, భావి ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈకారాన్ని ఆపేది ఎవరు లేరు. ఓకే, సో కాబట్టి
అందుకని ఇలా నిచ్చ తీసుకొని చేయాల్సి వచ్చింది. డైరెక్ట్ సన్తో చేస్తే ఈ సూత్రం పనిచేయదు. ఓకే, ఓకే, ఈ సూత్రం అర్థమైందండి. పనిచేయదంటే అప్పుడు ఏ రూపం వస్తుంది? ఇప్పుడు భూ సన్ ఉంది, అప్పుడు ఈ సూత్రం బట్ పనిచేయ ద్విత్వం చేసుకుంటాం ఇంకా అంతే. ఇప్పుడు అంతే. అది సో ఇప్పుడు దీన్ని ద్విత్వం చేస్తాం, భూ భూ వస్తుంది. సో భూ భూ వచ్చిన తర్వాత హ్రస్వం చేస్తాం, భూ హ్రస్వం. అయింది. మళ్ళీ అల్ప ప్రాణం అల్పప్రాణం చేస్తాం, భూ చేస్తాం. అయింది. భూ. ఓకే, తర్వాత ఇది భూ ఉంది, భూ సన్. ఇప్పుడు ఏమైంది? అది భూ, తర్వాత సన్నులో సా, తర్వాత షా, ష. బుభూష, తి తి లేదా తే. ఇది భూ అనేది పరస్మైపది కాబట్టి బుభూషతి ఆ రూపం వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. సన్తో ఊరికే డైరెక్ట్ సన్తో చేస్తే ఇప్పుడు భూ అలాగే ఉండింది చూడండి, మనకి ఈగా మారలేదు. మారిందా? మారలేదు. మారలేదు. ప్రకృతి భావం రావాలి. ప్రకృతి భావం రావాలి అంటే ఇక్కడ మరి అజాది ప్రత్యయం ఉండాలి. ప్రకృతి భావం అక్కడ ఏం లేనే లేదు, ఉకారమే ఉంది కదా. సో మరి ఉకారం ఉంటే మరి ఇంకో కండిషన్ ఏముంది? పరంగా ఏముండాలి? పవర్గం తర్వాత ఏముండాలి? అచ్చు ఉండాలి, అపరం ఉండాలి. అపరం ఉందా? ఇక్కడ ఊ ఉంది లేదు, అపరం లేదు. కాబట్టి ఆ సూత్రం పనిచేయదు. కాబట్టి పని చేయకపోతే డైరెక్ట్ ఇంకా అది ఎంత ఉందో అంతే రాసేస్తాం కదా. అదండి. ఓకే, బుభూషతి అనేది ఓకే. వస్తుంది రూపం. సరే, శాంతి పాఠం చదివేసుకుందాం. చెప్పేసేయండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి, నమస్తే అమ్మ, ధన్యవాదాలు. ఓం ధన్యవాదాలు. నమస్తే అండి, ధన్యవాదాలు.